జేసీబీ వచ్చింది. జేసీబీ అయితే ఇప్పుడు తవ్వేస్తుంది అనమాట. ఈరోజు తవ్విన తర్వాత డిప్పర్స్ ఉంటాయి, ఆ డిప్పర్స్ అయితే వేసి ఉందన్నమాట. ఈవినింగ్ మళ్ళీ వచ్చిన అనమాట హైదరాబాద్ నుంచి. రండి చూసాం ఎట్లా చేస్తారో. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనకైతే డ్రిప్ పైప్స్ అన్నీ వచ్చేసినాయి అనమాట. కొన్ని పైపులు అయితే ఆటోమేటిక్ షిఫ్ట్ చేసినాం అటువైపు. ఇంకేదైనా ఇక్కడ చూడండి కొన్ని రోల్స్ ఉన్నాయి, ఈ రోల్స్లో పైప్స్ ఉన్నాయి అనమాట. ఇవన్నీ గిట్ట తీసుకుపోయి అక్కడ పెట్టేస్తే ఫిట్టింగ్ అయిపోతాయి అన్నమాట. కనిపిస్తున్నాయి కదా, అక్కడ చేస్తున్నారు మనుషులు, అక్కడ పట్టుకుపోవాలి.
చూడండి ఫ్రెండ్స్, మోటార్ దగ్గర అయితే గుంతలు తవ్వేసుకున్నాం. ఇప్పుడు నేనే పార తీసుకుని అయితే తవ్వేసిన అనమాట. ఈ పైపుని చూడండి, ఈ పైప్ ఇక్కడ లెవెల్ వస్తుందని చూసుకోవాలి. చూడండి వస్తుంది కదా, ఈ విధంగా అయితే అన్ని పైపులు పరుచుకుంటూ వెళ్ళిపోవాలి. అయితే ఆడ వర్క్ చేస్తున్నారు అన్నమాట ఆల్రెడీ. ఈ పైప్స్ ఉన్నాయి కదా, ఈ పైప్స్ పైన హోల్స్ వేస్తారు. మళ్ళీ ఇట్లా హోల్స్ వేస్తారు ఇక్కడ లైన్గా, ఫీట్కి అయితే గ్యాప్ ఇచ్చి హోల్స్ వేస్తారు. ఇప్పుడు హోల్స్ చేసినప్పుడు వాటిపైన డ్రిప్పర్ పైప్స్ ఉంటాయి కదా, లాగి ఇట్లా సీదా వేస్తారనమాట. డ్రాప్స్ పడేసి పొలం అయితే తడుస్తుంది. అది అట్లా తడవడం వల్ల మంచిగా అయితే పంట అయితే పండుతుంది అనమాట. ఎందుకంటే నీళ్ళు ఉంటేనే కదా పంట పండింది. అందుకనే నీళ్ళ కోసం అయితే ఇంత తనలాడవలసి వస్తుంది. చాలామంది రైతులు ఇట్నే పోరాడుతుంటారు. చాలా హ్యాండ్స్ ఆఫ్ రైతులకైతే. మనం కూడా చాలా రోజుల తర్వాత 20 years తర్వాత ఆల్మోస్ట్ ఈ పైపులు డ్రిప్పర్లు ఈ పొలం అనేసి వచ్చినాం అనమాట హైదరాబాద్ నుండి. ఇన్ని రోజులు అక్కడే బతుకుడు గితుకుడు కూలి పైన 4 పైన చేసుకొని బతికేసినాం. ఇప్పుడైతే పొలం చేయాలనుకున్నాం, చేస్తాం. ఎట్లయితే చూస్తాం, అలా చేద్దాం. చూస్తున్నారు కదా నేను ఎంత నించున్నా, నాకు నడుముకు వస్తుంది అనమాట ఈ లోతు. ఇంత లోతు తవ్వించినాం ఎందుకంటే ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ కావద్దు అనమాట. ఎందుకంటే ట్రాక్టర్ తోటి పొలం దున్నినప్పుడు ఏమవుతుందంటే పైపులు పైన ఉంటే ట్రాక్టరు ఆ మడక అనేది వెళ్ళి పైపుని కొట్టేస్తుంది. పైపుని కొట్టేస్తే ఏమైతే పైప్ పగిలిపోద్ది. అప్పుడు మళ్ళీ తవ్వాల్సి వస్తుంది, అంత ఇబ్బంది కదా. అందుకనే ఎక్కువ లోతు తవ్వించినాం అనమాట. ఈ లోతు తవ్వడం వల్ల ఏమవుతుందంటే మనకి ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ రాకుండా అయితే ఉంటాయి అన్నమాట ఫ్రెండ్స్. చూపిస్తా, వీటికి హోల్స్ వేసి కూడా చూపిస్తారండి ముందుకి. చూడండి మా అమ్మ ఇంకా తవ్వుతూనే ఉంది ఆడ. దోలు తీరిపోతుంది పొలంలో. ఎండ అయితే బీభత్సంగా ఉంది, 40 degrees ఉంది ఎండ. మా రాయలసీమ ప్రాంతంలో ఇలానే ఉంటుంది ఎండలు. చూడండి ఫ్రెండ్స్, పెద్ద స్టాండ్ అయిపోయింది. చూడండి, ఇప్పుడైతే ఈ పైప్ ఉంది కదా లోపల, ఈ పైప్కి అయితే సైడ్కి అనేసి అడ్డంగా రాళ్ళు పెడుతున్నా. ఎందుకంటే ఈ పై మట్టి అనేది కింది దొబ్బినప్పుడు పైప్ పైన ఇవి రాళ్ళు ఉన్నాయి కదా, పెడ్డలు ఇవి వచ్చి పడ్డాయంటే పైప్ పగిలిపోయే అవకాశం ఉంది. అందుకనేసి రాళ్ళు అడ్డు పెడుతున్నాను అనమాట. చూడండి ఎట్లా పెడుతున్నా అడ్డు, ఇదిగోండి ఇట్లా పెడుతున్నాను అనమాట. ఇట్లా పెట్టుకుంటే రాళ్ళు అడ్డంగా పైపు సైడ్కి ఉంటుంది. ఈ మట్టి అనేది ఇట్లా వచ్చి రప్పని పడ్డా కానీ పైప్ మీద పడదు అనమాట. ఇట్లా వచ్చి ముందుకి ఇట్లా జారి పడుతుంది, అక్కడ మెత్తని మట్టి పడిపోతూ ఉంటుంది అనమాట. చూస్తున్నాను లైన్గా పెట్టుకుంటున్నాను అనమాట. ఇట్లా చూడండి, పొద్దున్నే వచ్చినాం అనమాట. 7 అవుతుంది టైము. 3 కూలోళ్ళు వచ్చారు, వాళ్ళు మట్టి దొప్పుకుంటారు అనమాట. ఇంకా నేనైతే ఉండి దగ్గరికి ఇవి పెట్టుకుంటున్నాను అనమాట సేఫ్గా. ఎందుకంటే మనది ఎంత కూలోళ్ళు అయితే వాళ్ళు పని వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతారు కదా. మనం ఏంటంటే దగ్గర ఉండి చేసుకున్నామంటే జర మనకు మంచిగా ఉంటుంది అట్లా అని. చూడండి రాళ్ళు పెడతాను నేను ఇక్కడ ముందు. ఈ పెద్ద తీసుకుంటా, తీసుకొని ఇట్లా అడ్డం పెడుతున్నాను అనమాట. ఇది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, డ్రిప్ పైప్స్ అయితే మనకి కంప్లీట్ అయిపోయినాయి అనమాట. ఇవన్నీ ఇక్కడ డ్రిప్ పైప్స్ ఉన్నాయి కదా, వీటికైతే మళ్ళీ ఇక్కడ తవ్వాల్సి వస్తుంది అనమాట. చూడండి ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. ఇదేమో పాతది అనమాట ఫిట్టింగ్. ఇప్పుడు కొత్త ఫిట్టింగ్ ఇక్కడ వచ్చింది చూడండి.
అయిపోయింది, మొత్తం క్లోజ్ అయిపోయింది. మొత్తానికైతే డ్రిప్పర్ లైన్స్ అయితే లాగిచ్చేసినామంట. కంప్లీట్ అయిపోయింది డ్రిప్పర్స్ లాగటం. చూస్తున్నారు కదా ఇక్కడ డ్రిప్ లైన్స్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా లాస్ట్ విత్తనం అయితే వేసేది ఉందన్నమాట. ఇప్పుడు కరెంట్ రాలేదు, ఇంకా కరెంట్ వచ్చిన తర్వాత అయితే మొత్తము డ్రిప్స్ అయితే ఆన్ చేసి చూస్తామన్నమాట, వాటర్ వస్తున్నాయా లేవా ఏందనేసి. ఇప్పుడు మొత్తానికైతే చూసిరు గుంతలు ఎట్లా తవ్వినాం, తర్వాత ఈ పైప్ లైన్స్ ఎట్లా వేసుకున్నాం, ఎట్లా దుబ్బేసినాం అంతా. ఇప్పుడు అంతా ఫిట్టింగ్ అయిపోయింది. ఇదైతే మన కొత్తదన్నమాట, కొత్త ఫిల్టరు చూడండి, చూస్తారు కదా. మొత్తం అంతా అయిపోయింది. చూసి కదా, ఈ మొత్తం గుంత ఉండే గుంత అంతా క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇంకా పంట అయితే వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు పంట వేసుకోవడానికి మనకి కొంచెం సమయం పడుతుంది, ఎందుకంటే ఇప్పుడు ఇది రూటర్ కొట్టియాలన్నమాట. ట్రాక్టర్ తోటి ఇంకొక రూటర్ కొట్టించి డ్రిప్పర్ లైన్స్ ఉంటాయి మొత్తం లాగేసి అనమాట. వాటి నుండి వాటర్ అయితే వదిలేస్తాం. వాటర్ వదిలేసినాక పైపు లైన్గా విత్తనం అయితే నాటుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి. ఇంకా అప్పుడు పంట అనేది మనకు స్టార్ట్ అయిపోతుంది. ఫ్రెండ్స్, కొత్తగా వ్యవసాయం చేస్తున్నా కదా, మీతో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకని చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూసినందుకు వీడియోని.